ఓం జగన్మాత దేవి భాగవతం గురించి తెలుసుకుందాం. మనోరమ కొడుకుని ఆత్మీయుడైన మంత్రిని వెంట పెట్టుకుని వెంటనే రథం ఎక్కి యుద్ధరంగానికి వెళ్ళి ప్రాణాలు వదిలిన తండ్రిని చూసి దుఃఖించి తండ్రి శరీరానికి అగ్ని సంస్కారం జరిపించి 2 రోజుల ప్రయాణం చేసి గంగా నది ఒడ్డున చేరుకుంది. గంగానది ఒడ్డున అటవికులు వీళ్ళని దోచుకున్నారు. నెమ్మదిగా ఒక తెప్పతో గంగా నది దాటి త్రికుట పర్వతం చేరుకొని అక్కడికి సమీపంలోనే ఉన్న భరద్వాజ మహర్షి ఆశ్రమానికి మనోరమ, సుదర్శనుడు, వారి మంత్రి కూడా చేరుకున్నారు. మహర్షులను చూసి కొంత ధైర్యం తెచ్చుకుంది మనోరమ. భరద్వాజుడికి వాళ్ళ వివరాలన్నీ చెప్పాడు మంత్రి. జరిగినదంతా వివరించాడు కూడా. తన యజమానురాలని మీరే కాపాడాలి అంటూ మంత్రి భరద్వాజ మహర్షిని కాళ్ళ మీద పడి ప్రార్థించాడు. అర్తులను, భయపడ్డ వాళ్ళను రక్షించమనేదే యజ్ఞం చేయడం కన్నా గొప్ప పుణ్యప్రదమైన పని అని విన్నాను. కనుక మా అమ్మగారిని, ఆమె కుమారుడిని రక్షించమని మరీ ప్రార్థించాడు మంత్రి భరద్వాజ మహర్షిని. భరద్వాజ మహర్షి ఆశ్రమం కల్పిస్తానని, భయపడవద్దని, చక్కగా నీ కుమారుడిని పెంచి పెద్ద చేసుకోమని చెప్పి నీ కుమారుడు తప్పక మహారాజు అవుతాడని ఆశీర్వచనం కూడా చేశాడు. వాళ్ళ కోసం మహర్షి ఏర్పాటు చేసిన కుటీరంలో జీవిస్తూ ముగ్గురు కాలక్షేపం చేస్తున్నారు. అక్కడ యథాజిత్తు ఛత్రజిత్తుకి పటాభిషేకం చేశాడు. మనోరమ, సుదర్శనులు నగరంలో ఎక్కడ ఉన్నా పట్టి తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు యథాజిత్తు. సుదర్శనుడు మనోరమ కనపడకపోవడంతో ప్రజలు మనసులోనే దుఃఖిస్తున్నారు. ప్రజలైన ఉండి మహారాణిని, కావలసిన మహారాజుని రక్షించుకోలేకపోయామని వారి అశక్తతను నిందించుకుంటూ లోపలే కుమిలిపోతున్నారు. యథాజిత్తు తన మనవడి పరిపాలనకు తగిన ఏర్పాట్లు చేస్తూ కొంతకాలం అయోధ్యలోనే ఉండిపోయాడు. చార్యుల ద్వారా మనోరమ, సుదర్శనులు భరద్వాజుడి ఆశ్రమంలో సురక్షితంగా ఉన్నారని వార్త విని వాళ్ళిద్దరిని ఆశ్రమంలోనే చంపుతానని బయలుదేరి శృంగిబేరపురానికి రాజైన దురదృష్టనుడు అనే కొయ్యరాజుని కలుసుకున్నాడు యథాజిత్తు. తమను సంహరించడానికి యథాజిత్తు ఆ ప్రాంతానికి వచ్చాడన్న విషయాన్ని ముని బాలుర ద్వారా మనోరమ తెలుసుకుంది. వణికిపోతూ మహర్షి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి యథాజిత్తు ఎందుకు వచ్చాడో వివరంగా చెప్పింది. పూర్వం 99 యజ్ఞాలు చేసి ప్రహ్లాదుడి మనవుడైన బలిని ఇంద్రుడి కోసం విష్ణుమూర్తి మోసం చేశాడు కదా. లోభగుణం మనసులోకి వచ్చిందంటే వాడికి పాప భయము ఉండదు, పరలోక భయం అంతకన్నా ఉండదు. కనుక త్రికరణ శుద్ధిగా ఇతరుల సొమ్మును అపహరిస్తాడు. ఎంతటి చెడ్డ పని చేయడానికైనా వెనుకాడడు. కనుక ఎవరిని నమ్మకూడదు. ఓ మహర్షి, ప్రాణులందరూ ఇతరుల సొమ్ముకి ఆశపడుతూనే ఉంటారు కదా. అనేక మంది అనేక విధాలుగా ధనము సంపాదించుకోవాలని చూస్తారు. ఎవరిని నమ్మగలము? లోబులకు ఎవరు ఏది చేసినా అంతా వృధా అయిపోతుంది. కనుక ఇక్కడికి వచ్చిన ఆ యథాజిత్తుని ఇక్కడ నుండి వెళ్ళిపోయేటట్లు చేస్తే వాల్మీకి ఆశ్రమంలో సీతలాగా నేను నా బిడ్డతో మీ ఆశ్రమంలో క్షేమంగా కాలక్షేపం చేస్తాము అంటూ మనోరమ భరద్వాజ మహర్షిని పరిపరి విధాలు ప్రార్థించింది. మనోరమ కోరికను మన్నించి భరద్వాజ మహర్షి యథాజిత్తు దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోమ్మని ఆదేశించాడు. యథాజిత్తు మహర్షి మాటను పట్టించుకోకుండా నేను నీ ఆశ్రమంలోకి రాలేదు కదా, మనోరమని విడిచిపెట్టండి, ఆమెను మీరు నాకు అప్పగించకపోతే బలవంతాన ఆమెను తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని ఖచ్చితంగా చెప్పాడు యథాజిత్తు భరద్వాజ మహర్షికి. భరద్వాజుడు, నీకు వీలైతే విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ధేనువును అతడి ఆశ్రమంలో నుంచి ఎలా తీసుకెళ్లాడో అట్లాగా నువ్వు కూడా నా ఆశ్రమంలో నుంచి మనోరమను తీసుకెళ్ళు, అది చూస్తాను ఎట్లా చేస్తావో అంటూ తిరిగి ఆశ్రమానికి వచ్చాడు భరద్వాజ మహర్షి. యథాజిత్తు తన ముసలి మంత్రి
సుబుద్ధితో ఎట్లాగైనా సుదర్శన మనోరమలను మట్టిపెట్టాలి. శత్రువు చిన్నవాడైన నా మనవుడికి పక్కలో బల్యమే కనుక వాళ్ళిద్దరిని ఆశ్రమంలో నుంచి బయటికి తీసుకొచ్చే ఉపాయం చెప్పని అడిగాడు. యథాజిత్తు చేస్తానన్న పనికి ఆశ్చర్యపోయి సుబుద్ధి అతడి వశిష్ఠుడు ఆశ్రమంలో నుంచి విశ్వామిత్రుడు గోవును తీసుకెళ్లిన కథంతా వివరంగా చెప్పాడు. విశ్వామిత్రుడు దిక్కుతోసుక తపస్సు చేసి బ్రహ్మర్షి అయిన విధానాన్నంతా నొక్కి చెప్పాడు. విశ్వామిత్రుడు అంతటి వాడే క్షేత్రీయ బలం ఎందుకు అనుకుంటే ఇంకా మీ సంగతి వేరే చెప్పనక్కర్లేదు. పైగా అనాథైన వాళ్ళని శత్రుభావనతో చూడడం పనికిరాదు. ఆ పనిని ఎవరూ మెచ్చుకోరు అని చెప్పారు. ఈ ప్రపంచమంతా దైవాధీనమై ఉంటుంది. ఈర్ష్య అసూయతో నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ఏది ఎట్లా జరగాల్సి ఉంటే ఆ విధంగా జరుగుతుంది. దైవం అనుకూలంగా ఉంటే గడ్డి పరక వజ్రాయుధమై దెబ్బ కొడుతుంది. దైవం అనుకూలంగా లేకపోతే వజ్రాయుధం కూడా గడ్డి పరకే అవుతుంది. కాలం కలిసి రాకపోతే దోమ ఏనుగుని, కుందేలు పిల్ల వెబ్బులని చంపుతాయి. కనుక నా మాట విని ఆశ్రమంలోనికి వెళ్ళడం అనే సాహస కార్యం చేయకు అని హితకరమైన సలహా ఇచ్చాడు మంత్రి సుబుద్ధి. యథాజిత్తుకి మూసుకుపోయిన కళ్ళు తెరుచుకున్నాయి. సుబుద్ధి చెప్పిన విశ్వామిత్రుడి కథ వల్ల వెంటనే బుద్ధిగా ఆశ్రమానికి వెళ్ళి భరద్వాజ మహర్షి సాష్టాంగ దండ ప్రమాణం చేసి యథాజిత్తు ఉజ్జయినికి తిరిగి వెళ్ళాడు. మనోరమ మనసులో బరువు తగ్గింది. సుదర్శనుడు భయం లేని వాడై ముని బాలకులతో కలిసి ఆడుకుంటూ విద్యాభ్యాసం చేస్తూ రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాడు. ఒక రోజున ఒక ముని బాలకుడు ఆటలో ధ్యాసలో మరొక బాలునికి క్లీవా అని గట్టిగా పిలిచాడు. సుదర్శనుడు ఆ పిల్లవాడు అన్న పదంలోని మొదటి అక్షరము సారాన్ని అదే పనిగా అంటూ మాటి మాటికి మనసులో ఆ పదాన్నే జపిస్తున్నాడు. ఆ అక్షరము కామరాజ బీజాక్షరం. కాబోయే అదృష్టము వలనో చిన్నతనము చేష్టల వలనో ఈ అక్షరాన్ని నిరంతరం జపిస్తూ ఉన్నాడు. ప్రహ్లాదుడిలాగా ఏ పని చేస్తున్నా ఈ బీజాక్షరాన్ని పలుకుతూనే ఉన్నాడు. ఆ విధంగా బీజాక్షరమని తెలియకపోయినా దాన్ని వదిలిపెట్టకుండా జపిస్తున్న సుదర్శనుడు 11 సంవత్సరాల వయసు వాడయ్యాడు. మహర్షులే అతడికి ఉపనయనం జరిపించి వేద అధ్యాయం చేయిస్తున్నారు. ధనుర్వేదం, నీతి శాస్త్రం మొదలైన సకల శాస్త్రాలు అతడికి క్షణకాలంలో కరతాల మలకం అవుతుండడానికి అతడు తెలియకుండానే జపిస్తున్న బీజాక్షర బల ప్రభావమే. ఇటువంటి శక్తి సంపన్నుడైన సుదర్శనుడికి ఒకరోజు ఒంటరిగా ఉన్నప్పుడు ఎర్రని రంగులో ఉండి ఎర్రని వస్త్రాన్ని ఎర్రని సమస్తాభరణాలను ధరించి వైష్ణవి శక్తిగా గరుడ వాహనం మీద మహాదేవి దర్శనమిచ్చి అనుగ్రహించింది. ఆమెను చూడడం వలన సుదర్శనుడు సార్థక నామధేయుడయ్యాడు. త్రికుటగిరి శిఖరాల మీద ఆడుకుంటూ తిరుగుతున్న సుదర్శనుడికి ఒక దివ్యమైన ధనస్సు, రత్నాల్లాగా మెరిసిపోతున్న ములుకులతో కూడిన కఠినమైన బాణాలతో కూడిన అమ్ముల పొది, వజ్రములతో తయారు చేయబడిన కవచము మహాదేవి అనుగ్రహంతో దొరికాయి. కాశీరాజు సుబాహుండు అతడి సకల సద్గుణ సంపన్నురాలైన అపురూప సౌందర్యవతైన కుమార్తె ఉంది. ఆమె పేరు శశికళ. ఒక రోజున నందిమ గదుల భరద్వాజ ఆశ్రమంలో తలదాచుకుంటున్న సౌందర్య రత్నమైన ఉత్తమ గుణ సంజాతుడైన సుదర్శనుడి గురించి చెప్తూ ఉండగా విన్నది. ఆ క్షణమందే ఆమె మనోఫలకంపై సుదర్శనుని చిత్రించుకుంది. పైగా ఆనాటి రాత్రే జగదంబ శశికళకు కలలో కనిపించి, నా భక్తుడైన సుదర్శనుని వివాహం చేసుకో, నీకు అతడే తగిన వరుడు, అతడిని వివాహమాడితే నీ కోరికలన్నీ నెరవేరుతాయి, ఇది నేను నీకు ఇస్తున్న వరం అని చెప్పింది. తన కోరికకి జగన్మాత ఆమోదముద్ర కూడా పడడంతో శశికళ అంతులేని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది. ఆమె ఆనందానికి కారణం అడిగిన తల్లికి కానీ చెల్లి కత్తికు కానీ శశికళ అసలు విషయం చెప్పకుండా చిరునవ్వుతో దాటవేసింది. తనకు అత్యంత ఆప్తురాలైన చెల్లికత్తెను ఒకనాడు వనవిహారానికి తీసుకువెళ్ళి ఆమెకు తన మనసులోని మాటని జగన్మాత ఆదేశాన్ని కూడా వివరంగా చెప్పింది. ఇంతలో శశికళ పూలు కోస్తున్న ఒక బ్రాహ్మణుడిగా వచ్చాడు. ఓం జగన్మాత లోకమా